హైదరాబాద్ వాసులకు శుభవార్త. ప్రత్యేక పాలిభాగస్తుల కూడిక ఫిబ్రవరి 12 ఆదివారం. సమయం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు దైవజనుడు డాక్టర్ ఆనంద్ స్థిర గారు. స్థలము హోటల్ ఎక్స్పోర్టల్, స్నో వరల్డ్ దగ్గర, లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. వివరములకు సంప్రదించవలసిన నంబర్ 0900311725. మాట చాలు ప్రభువా, మా జీవితం సాగించదము. ఒక మాట చాలు ప్రభువా, మా జీవితం సాగించదము. ఒక మాట చాలు ప్రభువా, మాటలో సుఖము, మా మాటలో మధురము, మా మాటలో చుక్కము, మా మాటలో మధురము, మీ మాటలో మాకు సంతోషము, మీ మాటలో మాకు సంతోషము. ఒక మాట చాలు ప్రభువా, మా జీవితమే సాగించదము. ఒక మాట చాలు ప్రభువా. మాట చాలు ప్రభువా. అంధకార జీవితము వెలుగుగా మారిపోయెను. అంధకార జీవితము వెలుగుగా మారిపోయెను. చీకటి పోయెను, వెలుగు వచ్చెను. చీకటి పోయెను, వెలుగు వచ్చెను. చాలు ప్రభువా, మా జీవితము సాగించదము. ఒక మాట చాలు ప్రభువా. ఘోరమైన జీవితాన్ని కలిగిపోయిన ఘోరమైన వ్యాధులన్నీ కలిగిపోయిన స్వస్థత కలిగెను, శాశ్వత నిలిపెను. స్వస్థత కలిగెను, శాశ్వత నిలిపెను. ఒక మాట చాలు ప్రభువా, మా జీవితము సాగించదము. ఒక మాట చాలు ప్రభువా, మీ మాటలో చుక్కము, మీ మాటలో మధురము, మీ మాటలో చుక్కము, మీ మాటలో మధురము, మీ మాటలో మాకు సంతోషము.
హైదరాబాద్ వాసులకు శుభవార్త. ప్రత్యేక పాలిభాగస్తుల కూడిక ఫిబ్రవరి 12 ఆదివారం. సమయం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు దైవజనుడు డాక్టర్ ఆనంద్ స్థిర గారు. స్థలము హోటల్ ఎక్స్పోర్టల్, స్నో వరల్డ్ దగ్గర, లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. వివరములకు సంప్రదించవలసిన నంబర్ 0900311725. Beloved friends and television viewers, I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. టీవీ వీక్షిస్తున్న ప్రియ స్నేహితులారా, ప్రియమైన యేసుక్రీస్తు సాటి నామములో మీకు నా శుభములు. I'm so happy to meet you all through this program. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకొనుట నాకెంతో సంతోషంగా ఉంది. Every one of these programs brings you a lot of happiness and comfort. ఈ ప్రతి కార్యక్రమం కూడా మీ అందరికీ ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. We know this for sure from the emails and phone calls that we receive. మాకు వస్తున్నటువంటి ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా దీనిని నిశ్చయంగా మాకు తెలుసుకుంటూ ఉన్నాం. Another important thing that I want to tell you is, మీకు తెలియజేయాలనుకున్న మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, remember to contact us for any prayer requests or for any other prayer that you need. ఏ ప్రార్థన అవసరతకైనా ఇంకా దేని కొరకైనా మీరు మమ్మల్ని సంప్రదించడానికి నంబర్ ఉంది. You can always email to us or call us over phone. మీరు ఎప్పుడైనా సరే ఈమెయిల్ ద్వారా గానీ, ఫోన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. Though we do not speak your language, మేము మీ భాష మాట్లాడలేకపోయినప్పటికీ men of God will translate it for us and tell us. దైవ సేవకులు దాన్ని మా కొరకు అనువదించి మాకు ఆ విషయాన్ని తెలియజేస్తారు. And many of you all are supporting us in prayer and through financial support also. మీలో అనేక మంది ప్రార్థన ద్వారా, ఆర్థిక సహాయము ద్వారా మాతో ఉంటున్నారు. I request all of you who deposit your donations in the banks బ్యాంకులో మీ డబ్బును మా కొరకు ఇచ్చేటువంటి వారందరి గురించి తెలియజేస్తున్నాను. to please write your address and phone number and send it by SMS to us. దయచేసి మీ పేరు, మీ ఫోన్ నంబరు SMS ద్వారా మీరు మాకు తెలియచేయండి. You should also write the amount you deposited and the date you deposited it. మరి ఏ రోజున ఎంత మొత్తాన్ని డబ్బును మీరు పంపించారో ఆ వివరాలు కూడా తెలియజేయాలి. In that way we'll know who has helped this ministry. ఆ విధంగా ఈ పరిచర్యకు ఎవరు సహాయం చేశారన్న సంగతి మేము తెలుసుకోగలుగుతాం. And above all, we'll pray for you. అన్నిటికీ మించి మేము మీ కొరకు ప్రార్థన చేయగలుగుతాం. So now we are going to meditate upon the word of God. ఇప్పుడు మనము దేవుని వాక్యంను ధ్యానిద్దాం. హైదరాబాద్ వాసులకు శుభవార్త. ప్రత్యేక పాలిభాగస్తుల కూడిక ఫిబ్రవరి 12 ఆదివారం. సమయం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు దైవజనుడు డాక్టర్ ఆనంద్ స్థిర గారు. స్థలము హోటల్ ఎక్స్పోర్టల్, స్నో వరల్డ్ దగ్గర, లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. వివరములకు సంప్రదించవలసిన నంబర్ 0900311725. Psalm 34 last verse. 34 కీర్తన చివరి వచనం. You will never be condemned. నీవెన్నడూ కూడా శిక్షించబడవు. And John 3 last verse says, యోహాను సువార్త 3 చివరి వచనం చూసినట్లయితే, you will have eternal life. నీవు నిత్య జీవమును పొందుతావు. You will have eternal life. నిత్య జీవం నీవు పొందుతావు. You will have heaven. నీవు పరలోకమును పొందుకుంటావు. Even though your body may die, నీ యొక్క శరీరం మరణించి ఉన్నా, you are going to live with him forever. నిత్యము ఆయనతో పాటు జీవిస్తావు. Amen. ఆమేన్. I have seen that life. ఆ జీవం నేను చూశాను. I have seen that heavenly light. ఆ యొక్క పరలోకపు వెలుగు నేను చూశాను. I was dead 3 times. 3 సార్లు నేను మరణించాను. Second death, I was dead 8 hours. రెండవసారి మరణించినప్పుడు 8 గంటల సేపు మరణించి ఉన్నా. He took my soul to heaven. నా యొక్క ఆత్మను ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. I have enjoyed the heaven. పరలోకంలో నేను ఆనందించాను. I didn't want to come down, తిరిగి రావాలని కోరుకోవట్లేదు, but for your purpose, కానీ మీ నిమిత్తమై, for his purpose, ఆయన ఉద్దేశాలు నెరవేర్చుటకు, for his gospel, ఆయన స్వార్థ నిమిత్తం, for his glory's sake, ఆయన మహిమ నిమిత్తమై he sent my life back. నా జీవంను మరలా నాలోనికి పంపాడు. So here I am to say the good news for you. మీకు ఒక శుభవార్త చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. Those who believe in Jesus, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, those who washed their sins, వారి యొక్క పాపములు కడిగి వేయబడినటువంటి blood వారు, of Jesus, యేసు రక్తము చేత definitely they have heaven. వారికి పరలోకం నిశ్చయముగా ఉన్నది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. What is this life? ఈ జీవం ఏ పాటిది? This life full of sorrow and ఈ struggle. జీవం అంతా కూడా దుఃఖములతో నిండింది. Now I am aging. ఇప్పుడు నాకు వయసు అవుతుంది.
I want to go there. అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. I'm eagerly waiting for the day to go to heaven. ఆ పరలోకం వెళ్ళేటువంటి దినము కొరకు ఆతృతతో వేచి ఉంటున్నాను. Before that, I want to prepare you. దానికంటే ముందు తీర్చిదిద్దబడాలి. Believe me, నా యందు విశ్వాసం there ఉంచండి. is only one God. ఒకే ఒక దేవుడు ఉంటూ ఉన్నాడు. You are seeing a dead man come back to life. మృతమైన వాడిని, మరణించిన వాడు తిరిగి వచ్చాడు, అతనిని చూస్తూ ఉన్నారు. I know what's happening after death. మరణము తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు. Trust in him. ఆయన యందు విశ్వాసం ఉంచండి. So let's believe his word. ఆయన వాక్యము నమ్ముదాం. That he is going to crown this year with goodness. ఆయన ఈ సంవత్సరమును దయా కిరీటము చేత ధరింపజేసి ఉన్నాడు. What sort of goodness? ఏ విధమైనటువంటి దయా కిరీటం? First, personal goodness. మొదటిగా వ్యక్తిగతమైనటువంటి మంచితనం. The personal life can be divided in two portions. వ్యక్తిగత జీవితమును రెండు భాగాలుగా విభజించవచ్చు. One is spiritual life. ఒకటి ఆత్మీయమైన జీవితం, Another one is worldly life. రెండవది లోకపరమైనటువంటి జీవితం. Spiritual life, ఆత్మీయమైన జీవితం the Bible says బైబిల్ సెలవిస్తుంది. in Jeremiah 32, ఇర్మియా గ్రంథం 32 38 to 41, 38 నుండి 41 వచనాలు. Deuteronomy ద్వితీయోపదేశకాండం chapter 30, 30వ అధ్యాయం 5 and 6. 5-6 వచనాలు చూస్తే, He is going to circumcise your heart. ఆయన నీ హృదయమునకు సున్నతి చేస్తాడు. He is going to create a new heart. నీకు నూతనమైన హృదయమును సృజిస్తాడు ఆయన. He is going to give you undivided heart, విభజించలేనటువంటి ఒక హృదయం ఆయన మీకు so ఇస్తాడు. that you can fear him always. ఎల్లప్పుడూ నీవు ఆయనకు భయపడి ఉండునట్లు. So when you fear him, ఆయన యందు భయభక్తులు కలిగి when ఉన్నప్పుడు, you love him, ఆయన ప్రేమించినప్పుడు, he will never get back from doing good thing for you. నీకు మేలులో చేయుటలో ఆయన ఎన్నడూ వెనకాడడు. Amen. ఆమేన్, Amen. ఆమేన్. When he circumcises your heart, ఆయన నీ హృదయమునకు సున్నతి చేసినప్పుడు, how can you become an unemployment? నీకు నిరుద్యోగం ఎలాగా నువ్వు ఉంటావు? How come you become a beggar? నీవు ఎలాగ భిక్షగాడిగా మారతావు? How can you suffer of sickness? నీవే విధంగా వ్యాధిగ్రస్తుడిగా మారతావు? No, అవకాశమే because లేదు. the Lord says, ఎందుకనగా దేవుడు అంటున్నాడు, I will do good thing. నేను నీకు మేలు చేస్తానంటున్నాడు. David asked the Lord, దావీదు దేవుని అడిగాడు, Psalm 85:11, give me undivided heart. విభజించలేనటువంటి హృదయం నాకు ఇవ్వమన్నాడు. Our heart is always prone to become callous. మన యొక్క హృదయం ఎప్పుడు కూడా అలాగా ఉంటూ ఉందండి. It's very hard for us to think the good thing. మంచిని మాత్రమే ఆలోచించేటువంటి హృదయం మనకు But it's కావాలి. very easy for us to sway and carry away because of depravity of this world. ఈ లోకంలో వచ్చేటువంటి ఈ సమస్యలను బట్టి వెంటనే మన హృదయంలో కదిలింపబడడం అనేటువంటిది ప్రారంభమవుతుందండి. But today, అయితే ఈ దినమున, this year, ఈ the సంవత్సరం Lord is going to give you steadfast spirit. మీకు స్థిరమైనటువంటి ఆత్మను దేవుడు ఇవ్వబోతున్నాడు. Amen. ఆమేన్. What anything happens, ఏమి జరిగినా కూడా, whatever situation, ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా, I will not deny my God. నా దేవుని నేను తృణీకరించను. Whatever happens, ఏమి జరిగినా కూడా, whatever the circumstances, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, I will not deny him. ఆయన ఎన్నడూ కూడా నేను తృణీకరించను. No, never. ఎన్నటికి అలా జరగదు. Even I am threatened to be killed, నేను చంపబడుటకు తరుమబడినప్పటికీ I will not deny. ఆయన నేను నిరాకరించను. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Some months ago, కొన్ని నెలల క్రిందట a young girl was walking in a foreign nation. ఒక దేశములో ఒక యవనస్తురాలు నడుచుకుంటూ వెళ్తుంది. She was so beautiful. ఆమె ఎంతో అందంగా ఉన్నది. So many passers go by. అనేక మంది అలా వెళ్తూ ఉన్నారంట పాస్టర్. Suddenly, ఉన్నట్టుండి a young man ఒక యవనస్తుడు వచ్చి, looked like a princess. ఆయన ఒక రాకుమారుల వలె ఉంటున్నారు. He put an eye upon this young girl, ఈ అమ్మాయి మీద ఆయన కన్ను వేశాడు. and somewhat he wanted to make a love with her. ఏదో విధంగా ఆమెతో ప్రేమలో పడాలనుకున్నాడు. So he started to chat with her. ఆమెతో ఎలాగైనా మాట్లాడాలనుకున్నాడు. But she was very discerning. ఆమె ఎంతో వివేకము కలిగినటువంటిదై ఉన్నది. She was telling, ఆమె అంటుంది, I am a Christian. నేను ఒక క్రైస్తవురాలను. I believe in one God. నేను ఒకే దేవుని యందు విశ్వాసం I ఉంచాను. believe in Jesus. యేసునందు విశ్వాసం ఉంచాను. You can just chat with me like a friend, నీవు నాతో ఒక స్నేహితుని వలె నాతో సంభాషించవచ్చు, but not like husband and wife. అయితే భార్యాభర్తల వలె కాదు అన్నది. I have to ask my God first, మొదట ఏమి చేయాలని నా దేవుని నేను అడుగుతాను. and I have to inform my father, mother, నా తల్లిదండ్రులకు నేను వారికి కూడా ఈ విషయం and చెప్తాను. we will pray. దాని తర్వాత ప్రార్థిస్తాను. Even you may be rich,
నువ్వు ఒకవేళ ధనవంతుడు అయి ఉన్నా, I may be not that much rich. నేను నీ వంటి ధనవంతురాలు కాకపోయినా, You are being attracted by my beauty only. నా అందమును బట్టే నువ్వు నా ఎడల ఆకర్షితుడు అయ్యావు. But have you been attracted by my heart? అయితే నా హృదయమును బట్టి నువ్వు ఆకర్షితుడు అయ్యావా అని అడుగుతుంది. Heart is filled with the Holy Spirit. ఈ యొక్క హృదయం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటుంది. Heart is filled with joy. ఈ యొక్క హృదయం సంతోషముతో నింపబడి ఉంటుంది. Even if you kill me, నన్ను చంపినా కూడా, even if you kill me, నీవు నన్ను చంపినప్పటికీ I will not deny my Jesus. నా యేసు నేను తృణీకరించను. I will not put my head under strange yoke. నేను ఒక పరదేశమైనటువంటి, అంటే ఎరగనటువంటి దాని కింద నా తల పెట్టను. First you have to accept Jesus. మొదట నువ్వు యేసుని అంగీకరించు. First you have to receive salvation. మొదట రక్షణను అంగీకరించు. Then and come and speak with me. దాని తర్వాత వచ్చి నాతో మాట్లాడు. But then this man ఈ మనుషుడు took his gun తన గన్ను తీసుకొని to shoot her. ఆమెను కాల్చాలని చూశాడు. But still she never cared about. అయినప్పటికీ ఆమె భయపడలేదు. Still she says, ఇంకో ఆమంటుంది, what is your sex and sexual love? నీ యొక్క లైంగికమైన ఆశ, దాని యొక్క ప్రేమ ఎంతటిది? My Jesus love. నా యేసు నన్ను He ప్రేమిస్తున్నాడు. gave his life for నా me. కొరకు తన జీవమునిచ్చాడు ఆయన. He gave his life. తన జీవము నా కొరకు ఇచ్చాడు. He himself is life. ఆయనే జీవమై ఉన్నాడు. Nobody can pluck the life from him. ఆయన యొద్ద నుండి ఎవరు నా జీవమును తీసివేయలేరు. John 5:26. యోహాను సువార్త 5:26. As the Father remains in his life forever, తండ్రి యందు జీవం ఎలాగ నిలిచి ఉంటుందో, Son also remains in his life forever. కుమారుడు కూడా అదే జీవమందు నిలిచి ఉంటూ ఉన్నాడు. Nobody can snatch it. ఎవరు దాన్ని తీసివేయలేరు. But Jesus gave freely for us. అయితే యేసు ఆ జీవమును మనకు ఉచితముగా ఇచ్చి ఉన్నాడు. And got back it after 3 days. 3 దినముల తర్వాత తిరిగిరా. So even if you kill me, నీవు నన్ను చంపినా I will not admit this kind of love. ఇటువంటి ప్రేమను నేను అంగీకరించను అన్నది. Then he shot. దాని తర్వాత కాల్చాడు. 17 shots he shot. 17 సార్లు కాల్చాడంటండి. And he was expecting she'll be in the pool of blood. ఆమె రక్తము చేత నింపబడింది, రక్తంతో తడిసిపోద్ది అనుకున్నాడు. But suddenly అయితే ఉన్నట్టుండి he saw something. మరి ఒక దాన్ని చూశాడు. The chariots of fire came down. అగ్ని రథములు కిందికి రావడం చూశాడు. Chariots of fire came down. అగ్ని రథములు కిందికి రావడం The చూశాడు. angel with a sword came. దేవదూత ఒక ఖడ్గమును పట్టుకొని వచ్చి ఉన్నది. Don't touch her. ఆమెను ముట్టవద్దు. The time when you want to touch, you have to pass through us and then only you can నీవు touch. ఆమెను తాకాలి అని అనుకుంటే నన్ను దాటుకొని వెళ్ళి తాకాలి. And he ran away for his life. దాని తర్వాత అతడు తన ప్రాణం దక్కించుకోవాలని పారిపోయాడు. This is steadfastness of his ఆయన belief. ఆయన యందు నమ్మకం ఉంచుట ద్వారా వచ్చిన స్థిరమైన విశ్వాసం ఇది. Undivided heart. అనగా అర్థం ఏంటంటే విభజించలేని హృదయం అది. Daniel 3:15 and 16. దానియేలు గ్రంథం 3:15-16 వచనాలు. Whether the Lord delivers us or not, దేవుడు నన్ను మమ్మల్ని విడిపించినా we will విడిపింపకపోయినా not bow down before idol. నేను ఒక విగ్రహం ఎదుట మోకరించను, పూజించను. We will not. మేము అలా చేయము. Let all 72 nations authorities bow down. 72 దేశముల అధికారులందరూ కూడా వారు మొక్కినా కూడా, But 3 brothers says, 3 సహోదరులు అంటూ ఉన్నారు, we will not. మేము అలా చెయ్యము. Abraham said to Nimrod, అబ్రహాం నిమ్రోదును చూసి ఇలాగంటున్నాడు, even if you throw me in the fiery furnace, నన్ను భయంకరమైనటువంటి అగ్నిలో పడవేసినా కూడా I will not serve your moon god. నేను చంద్రదేవుని ఆరాధించను. I will not serve my moon god with my father Terah, who was the high priest of the moon god. ఈ యొక్క చంద్రదేవునికి యాజకుడైనటువంటి నా తండ్రి అయినటువంటి తెరహు ఆరాధిస్తున్న దేవుని నేను ఆరాధించను. Then the soldiers of Nimrod threw Abraham దాని తర్వాత నిమ్రోదు యొక్క సైనికులు అబ్రహామును పడవేశారు. in fiery furnace. అక్కడ భయంకరమైనటువంటి అగ్ని. 4 days. 4 దినములు But అతడు అక్కడే ఉన్నాడు. Jesus appeared. యేసు అతనికి ప్రత్యక్షమయ్యాడు. Hallelujah. హల్లెలూయా, Say hallelujah. హల్లెలూయా. This is the true history of Israel. ఇశ్రాయేలీయుల యొక్క నిజమైన చరిత్ర ఇది. 4 days. 4 దినములు Jesus walked with Abraham. యేసు అబ్రహాముతో పాటు నడిచాడు. And Jesus said in John chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు అంటూ ఉన్నాడు, verse 53, 54, 53-54 వచనాల్లో, he has seen my days. అబ్రహాము నా దినములను చూచి ఆనందించనని ఉంటుంది. Tamil, Telugu, King James day, but original Hebrew says days. తమిళ్, తెలుగు, ఈ ఇంగ్లీష్ చూసినట్లయితే ఒక దినము అని ఉంటుంది,
కానీ హెబ్రీ భాషలో చూసినట్లయితే దినములు అని ఉంటుంది బహువచనంలో. So Abraham escaped. కాబట్టి అబ్రహాము తప్పించుకున్నాడు. Then God blessed Abraham. దాని తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. In everything. అన్నిటిలో కూడా. Genesis 24:1. ఆదికాండం 24:1 ఉంటుంది. Everything. అన్ని విషయములలో. In all things. అన్ని విషయములలో. In his cattle and his sheep and also things. ఆ పశువుల విషయంలో, మందల విషయంలో, అన్ని విషయములలో కూడా. Even though he was a wanderer. అతడు తిరుగుతూ ఉన్నప్పటికీ. So this year God said, కాబట్టి ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, I will circumcise your heart. నేను నీ హృదయమునకు సున్నతి చేస్తాను. No compromising. నీవెంత మాత్రము రాజీ పడవద్దు. You will worship me. నన్ను ఆరాధించు. You will adore me. నన్ను ఘనపరచు. You will trust in me. నా యందు విశ్వాసం ఉంచు. Then అప్పుడు I'll start a good thing in your life. నీ జీవితంలో మంచి కార్యములు జరుగుతాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What sort of good thing you want? ఎటువంటి మంచి కార్యం నీకు కావాలి? What sort of good thing you want? నీకు ఎటువంటి మంచి కార్యం కావాలి? Ask the Lord Jesus. ప్రభువైన యేసును అడుగు. When you have that kind of steadfastness, నీవు అటువంటి స్థిరమైనటువంటిది కలిగి ఉన్నట్లయితే your wisdom will increase. నీ యొక్క జ్ఞానం వృద్ధి చెందుతుంది. Your discerning will increase. నీ యొక్క వివేకము వృద్ధి చెందుతుంది. And the Lord will fill you with the Holy Spirit. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. With a prophetical gift. నీవు ప్రవచనాత్మకమైనటువంటి వరం వస్తుంది. Healing gift. స్వస్థత వరం నీకు వస్తుంది. The Lord told me, దేవుడు నాకు చెప్పిన మాట ఏంటనగా, you are going to receive the miracle now. ఇప్పుడే మీరు అద్భుతాలు చూడబోతున్నారు. You are going to see the miracle now. ఇప్పుడే మీరు అద్భుతాలు చూడబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. One of you have a skin problem. మీలో ఒకరికి చర్మ వ్యాధి ఉందండి. The one of you have a knee problem. మరి ఒకరికి మోకాళ్ళలో సమస్య You ఉందండి. can't walk. మీరు నడవలేరు. And there is no water in your farm. నీ యొక్క భూమిలో, నీ పొలములో నీళ్లు లేవు. Just lift up your hand. మీ చేయెత్తండి. Today. అలాంటి వారు అంటే ఈ దినాన, Today. ఈ దినమున, Today. ఈ దినమున The power is coming. శక్తి దిగి వస్తుంది. The power is coming. శక్తి దిగి వస్తుంది. And heal your knees right now. నీ యొక్క మోకాళ్ళను స్వస్థపరుస్తుంది. And the well in your farmland will get water. నీ యొక్క భూమిలో నీళ్లు పడతాయి. And Jesus heal your knees right now. యేసు ఇప్పుడే నీ యొక్క మోకాళ్ళ నొప్పుని స్వస్థపరుస్తున్నాడు. Just straight like this. మీరు ఈ విధంగా మోకాళ్ళు చాపండి. Just straight like ఈ this. విధంగా కాళ్ళు చాపండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. One little girl have a PCOD. ఒక చిన్న అమ్మాయికి BCOD ఉన్నదంటని. Today. ఈ దినమున You are healed by the Lord. యేసు రక్తము చేత మీరు స్వస్థత నొందారు. Put your hand here. మీ యొక్క చేతులను ఇక్కడ పెట్టండి. Cystic problem. సిస్టిక్ ప్రాబ్లం అంటది. You have no children. పిల్లలు లేరు. But today. అయితే ఈ దినాన, Today. ఈ దినమునే, Today. ఈ దినమునే The anointing. అభిషేకిస్తూ The power. శక్తి Is coming upon నీ you. మీదకి వస్తూ ఉంది. Receive children. పిల్లలను పొందుకో. Receive children. పిల్లలను పొందుకో. The elderly person. వృద్ధుడు ఒక ఆయన ఉంటున్నాడు అక్కడ. You are receiving a miracle. నీవు అద్భుతమును పొందుతూ You ఉన్నావు. have a heart problem. నీకు గుండెలో సమస్య ఉంది. The Lord is healing your heart. యేసు నీ యొక్క హృదయమును Lord is స్వస్థపరుస్తున్నాడు. healing your heart. నీ గుండెను దేవుడు ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Somebody affected by the demonic powers. ఎవరో ఒక వ్యక్తి దయ్యపు శక్తి చేత Receive బాధింపబడుతున్నాడు. the anointing today. ఇప్పుడు అభిషేకమును పొందుకో. Receive the anointing today. అభిషేకమును ఇప్పుడే పొందుకో. Receive the anointing today. ఇప్పుడే అభిషేకమును పొందుకో. Brother, receive the anointing today. అభిషేకం పొందుకో ఇప్పుడే. Receive a miracle. అద్భుతం పొందుకో. The anointing is so heavy today. అభిషేకం ఈ దినాన బలముగా ఇక్కడ ఉంటుంది. The power of God is so heavy. దేవుని యొక్క శక్తి చాలా బలముగా ఉంటుంది ఇక్కడ. Today all of you must be touched by the Lord. ఇక్కడ ఉన్న మీరందరూ దేవుని శక్తి చేత తాకబడాలి. హైదరాబాద్ వాసులకు శుభవార్త. ప్రత్యేక పాలిభాగస్తుల కూడిక ఫిబ్రవరి 12 ఆదివారం. సమయం సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు దైవజనుడు డాక్టర్ ఆనంద్ స్థిర గారు. స్థలము హోటల్ ఎక్స్పోర్టల్, స్నో వరల్డ్ దగ్గర, లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. వివరములకు సంప్రదించవలసిన నంబర్ 0903011725. My friends, brothers and sisters, I am so glad on seeing your prayer request and also your offerings. Many of you, especially those whose names can be written below, have sent their contribution for our TV ministry.
such a wonderful deed and act you have done for the sake of God's kingdom. Your name has been written in the book of life. May our Heavenly Father abundantly bless you, according to Genesis chapter 24, verse 1, 27, 28, and Psalm chapter 20, verse 2 to 6, and Psalm 21, 2 to 7, and Philippians chapter 4, verse 19. May our Heavenly Father bless you abundantly, so that overflowing blessings may come to your home right now. Still more, pray for us and continue to support us and introduce our whole ministry to your friends. May God bless you and your children. Amen. Amen. మా ప్రియ టీవీ ప్రేక్షకులకు సర్వోన్నతుడైన దేవుడు ప్రవక్త అయిన యెషయాతో చెప్పిన విధముగా, నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతేకాకుండా తండ్రి తన ఏకైక అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుతో ఈ విధంగా మనకు సెలవిచ్చెను. ఏమనగా, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో వారికి బాప్తిసం ఇచ్చి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మీరు భూతి గ్రంథముల వరకు నాకు సాక్షులై ఉండుడి. ప్రశస్తమైన మన యేసుక్రీస్తు నిమిత్తమై సర్వలోకానికి సాక్షులై ఉండుడి. ఈ అతిమూల్యమైన ఆజ్ఞను నెరవేర్చుటకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే దీని ద్వారా మీరు పొందుకునే ఆశీర్వాదం ఏమనగా, మీరు బహుగా ఫలించెదరు, మీరు ఆయన బిడ్డలు అనబడుదురు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. తండ్రి మీ యందు మహిమపరచబడును. మీరు ఆయన ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ సంతోష పరిపూర్ణం మగును. మీరు ఈ అతి ముఖ్యమైన ఆజ్ఞను నెరవేర్చినడలా మొర్దెకై ఈ విధముగా రాణి అయిన ఎస్తేరుకు సెలవిచ్చాను. సహాయం విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటినున్న వారి పరిస్థితి ఏమగును? యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలను మీరు మీ జీవితంలో ఎలా నెరవేర్చాలో అని హృదయంలో ఆలోచిస్తున్నారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనములలో చెప్పబడిన ప్రకారము మీరు సకల దేశ ప్రజలకు ఈ రీతిగా సువార్త ప్రకటించలేకపోతున్నారని దిగులు చెందుతున్నారా? మరియు రోమీయులకు రాసిన పత్రిక 10, 13, 15 వచనములలో రాయబడిన ప్రకారము మీరు సువార్త ప్రకటించు వారిని ప్రపంచ నలుమూలలకు సువార్త నిమిత్తమై పంపించగలరు. మీరు అలా చేసినడలా వారు యేసుక్రీస్తును గూర్చి తెలుసుకొని ఆయనను స్తుతించి కొనియాడెదరు. అలాగే రక్షణ అనే అతిమూల్యమైన కృపావరమును అనుభవించెదరు. అది నాకు ఎలా సాధ్యము అని ఆలోచిస్తున్నారా? మీకోసం అతి సులువైన మార్గము ఇక్కడ ఎదురుచూస్తుంది. ప్రేమమైన పరిచయ ద్వారా ప్రసారం అవుతున్న ప్రతి టీవీ కార్యక్రమములు లక్షలాది ప్రజలకు చేరువవుతున్నాయి. నా ప్రియ ప్రేక్షకులారా, మా ప్రేమమయుని పరిచర్య ద్వారా ప్రసారం అవుతున్న కార్యక్రమములు ప్రపంచ నలుమూలల చేరుతూ యేసుక్రీస్తును తెలియని ప్రజలు కూడా ఆయన సువార్తను అంగీకరిస్తున్నారు. అలాగే సువార్త శక్తి వలన దేవుడు ఎన్నో ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తున్నాడు. 1999 సంవత్సరంలో ప్రారంభమైన మన ప్రేమమైన టీవీ కార్యక్రమము విజయవంతంగా దేవుని కృప వలన కొనసాగించబడుతుంది. మా కార్యక్రమంలో యొక్క అతి ముఖ్యమైన ప్రణాళికలు ఏమనగా, యేసుక్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించుట. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబములు శారీరక బలహీనత నుండి స్వస్థత, ఆత్మీయ జీవితము ద్వారా పరిపూర్ణత, జీవం గల వాక్యమును విని సమాధానంతో జీవిస్తున్నారు. ఈ టీవీ వర్తమానము ఎటువంటి ఆటంకము లేకుండా ప్రతి నెల ప్రసారం చేయటకు మీ అమూల్యమైన సహాయ సహకారాలు అందించగలరు. టీవీ కార్యక్రమం నిమిత్తం కావలసిన విరాళములు ప్రతి మాసము స్థానికముగా ప్రసారమయ్యే కార్యక్రమములకు 20,000 నుండి 40,000 వరకు ఖర్చు అవుతున్నది. అలాగే శాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమములకు 15,000 నుండి 25,000 వరకు ఖర్చు అవుతున్నది. మీరు ఈ ప్రేమమైన పరిచర్య కార్యక్రమను మీ ప్రార్థన మరియు ధారాళమైన కానుకలతో ప్రపంచమంతా దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు సహకరించగలరు. మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మలను ఎల్లప్పుడూ ఆశీర్వదించునుగాక. మా యొక్క చిరునామా మినిస్ట్రీ ఆఫ్ జీసస్, 10th క్రాస్, వెస్ట్ ఎక్స్టెన్షన్, తిలై నగర్, తిరుచి 18, తమిళనాడు. ఇతర వివరములకు 0900 311 7205.